సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. పుష్ప టైంలో సమంత సాంగ్ మీరే చెప్పారు. అల్లు అర్జున్ సమంత సాంగ్ అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండదు, అలా ఉండబోతుంది సాంగ్ అని చెప్పినట్లే అది అసలు ఒక రేంజ్ లో హిట్ అయింది. ఎక్కడ చూసినా కొన్ని రోజులు అదే ట్రెండ్ నడిచింది. ఇప్పటికీ ఆ సాంగ్ కి ఒక మంచి క్రేజ్ ఉంది. ఏంటి పుష్ప 2లో ఆల్రెడీ ఆ అమ్మాయితో చేస్తుంది లిరిక్ అనుకుంటా, నిన్న రిలీజ్ చేశారు. అసలు ఇది ఎలా ఉండబోతుంది? దాన్ని దీన్ని కంపేర్ చేసుకోగలుగుతామా? అసలు ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో అని కిస్ కిస్ కిసిక్ సాంగ్ సూపర్గా ఉంది మేడం. యాక్చువల్ అందులో నేను కూడా ఉన్నాను నిన్న రిలీజ్ చేసిన దాంట్లో. చాలామంది అదే బాగా అప్రిషియేషన్ చేశారు. అంటే శ్రీలీల గారు అండ్ అల్లు అర్జున్ గారు డి అంటే డి అన్నట్టుగా డ్యాన్స్ చేశారు. ఫుల్ డ్యాన్స్ అసలు ఆ సాంగ్కి మాస్ ఊర మాస్ అంతా ఇంకా ఫుల్ సాంగ్ లో మీరు కూడా ఉంటారా? సాంగ్ మొత్తం ఉంటాం మేడం. ఓకే. సాంగ్లో అంటే సినిమాలో ఎక్కువగా ట్రావెల్ ఈ సాంగ్లో ఉంటాము. అండ్ పుష్ప సాంగ్లో ఉంటాము. ఒక డూయేట్ సాంగ్లో ఉండము. అన్ని సాంగ్లో ఆల్మోస్ట్ ఉంటాం. సినిమా మొత్తం ఆల్మోస్ట్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది మాకు. చాలా సీన్లలో ఉంటాం. కాకపోతే కొన్ని అంటే నాకు నేను లావుగా కొద్దిగా అది ఉండడం వల్ల కొన్ని ఫైట్ సీన్స్లలో పక్కన అంటే నాకు పరిగెత్తడాలు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం నేను జరిగిపోయాను, వాళ్ళు చేశారు. అండ్ ఇంకోటి సాంగ్ గురించి కూడా ఏంటంటే సాంగ్ జరుగుతున్నప్పుడు నాకు సపరేట్గా పెట్టారనమాట ఒక హీరోయిన్తో. హీరో గారు పిలిచి మనోడైతే బాగుంటుంది అని చెప్పి నన్ను పెట్టారు. ఆ సీన్ నేను పడాలి ఎగిరి గాల్లో హీరోయిన్తో 2 స్టెప్స్ వేసిన తర్వాత పడాలి. అలా పడుతున్నాను 2 సార్లు 3 సార్లు. హీరో గారు పిలిచి నీకు ఓకేనా, ఎందుకంటే నీది హెవీ బాడీ ఉంది, ఏమైనా ప్రాబ్లం మళ్ళీ చూసుకోవాలి అంటే బెడ్స్ అవి ఏమి వేయలేదు. లేదు సార్ ఓకే సార్ అన్నాను. కానీ లాస్ట్ వీక్ ఓకే అయింది. అప్పుడే నాకు టంగుమనింది. తర్వాత 2 days బాగా నొప్పి ఉండే. అప్పుడే వెంటనే స్ప్రే అవన్నీ చేయించారు. ఇప్పుడు ఆ పాటలో 2 steps మళ్ళీ అందులో బాగా మా ఫ్రెండ్స్ అందరినీ బాగా వాడారు మేడం సాంగ్లో. ఫ్రెండ్స్ని అందరినీ అందులో చాలా, ఇంకా అది మసాలా కాబట్టి మేము కూడా ఫుల్ మాస్ కదా, మమ్మల్ని అందరినీ బాగా వాడారు సాంగ్. ఇన్ని డేస్ షూట్ లో మంచి మెమరీస్ అంటే ఏం చెప్తారు? సుకుమార్ గారితో, అల్లు అర్జున్ గారితో అసలు కాన్వర్సేషన్ ఉండేదా? ఉండేది మేడం చాలా. అంటే ఇప్పుడు క్యారీవన్ కల్చర్ వచ్చిన తర్వాత షార్ట్ అయిపోగానే వెళ్ళిపోవటం, షార్ట్ రెడీ అన్నప్పుడు రావటం, ఇదే కదా నడుస్తుంది. సుకుమార్ గారి సినిమాలో అంత అలా ఉండదు. ఎప్పుడైతే సెట్లోకి వచ్చామో ఇంకా ప్యాకప్ అయ్యేదాకా సెట్, అంటే లంచ్ బ్రేక్లో ఒకసారి గ్యాప్ ఇస్తాడు, 1 hour 45 minutes అలా లంచ్ బ్రేక్ ఇస్తారు. అప్పుడు కొద్దిగా రెస్ట్ అంతే తప్ప మిగతా అంతా సెట్లో ఉండాల్సిందే ఎవరైనా. హీరో గారు కూడా మేము నమ్ముతారు పొద్దున్నే 6:30కి సెట్లో ఉండేవారు. నైట్ 11:30కి ప్యాకప్ అవుతుండే. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:30కి ఉండేవారు. ఆయన్ని చూసి మాకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ అని అలా ఏమనాలి, ఆయన చూసి ఎవరే మా హీరో గారు వచ్చేస్తున్నారని మేము అంటే నిద్ర లేకుండా 6 hours పడుకొని, అంటే 4-5 hours పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ వెంటనే సెట్లోకి. అంటే ఇక్కడ నుంచి మనకు RFC వెళ్ళాలంటే మినిమం 1.5 hour, మార్నింగ్లో 1.5 hour 1 hour pడుతుంది. మార్నింగ్ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడాలు, మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు 1 hour జర్నీ 1.5 అసలు. కానీ మాకు చాలా అంటే ఎవ్రీ డే ఈజ్ మెమరబుల్ డే మేడం. ఎందుకంటే హీరో గారు అండ్ హీరోయిన్ ఒక డైలీ ఒక పండగలాగా ఉండేది. సీన్స్ అన్నీ చాలా బాగా సందడిగా జరిగేది. మొన్న అయిపోయినప్పుడు కూడా హీరో గారు వచ్చి చాలా ఎమోషనల్గా మా ఫ్రెండ్స్ అందరినీ వచ్చి, ఈరోజు లాస్ట్ డే, నాది ఈరోజుతో అయిపోతుంది, మీది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ సినిమా బిగ్ అచీవ్మెంట్ మీ అందరికీ నాతో పాటు అని అందరికి పేరున, అంటే అరే నీకు మంచి పేరు వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది, అందరికీ మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చి, కొందరికి హగ్స్ ఇచ్చి కలిసి బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు హీరో గారు. ఆ తర్వాత మా అందరికి ఫొటోస్ కూడా ఇచ్చారు. మా దాంట్లో అడిగారనమాట, సార్ మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాం కానీ మాకంటూ పర్సనల్గా కావాలి సార్ ఆఫ్ ద రికార్డ్ ఫోటో, ఇదంటే గెటప్స్ కదా అంటే
సరే ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. ఒకరోజు పెట్టుకుందాం అన్నాడు. కానీ అనుకోకుండా దాని నెక్స్ట్ రోజే ఇచ్చేశారు. అందరికి ఫోటోస్ అంటే ఓన్లీ ఫ్రెండ్స్‌కి ఇచ్చారు. ఓకే. ఫ్రెండ్స్ ఇంకొక 4, 5 మెంబర్స్‌కి మెయిన్ ఒక 20 మెంబర్స్‌కి ఇచ్చారు. అందులో నాకు అయితే ఆ ఫోటోది కూడా ఒక చిన్న లాజిక్ జరిగింది. ఫోటో షూట్ పెట్టారు సడెన్‌గా. ఓన్లీ ఫ్రెండ్స్‌కి అని వాళ్ళందరూ దిగేశారు. నాకు సడెన్ కాల్ చేశారు. అన్న మీరు రండి ఇట్లా జరుగుతుంది అంటే, అవునా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఎళ్ళేలోపు అయిపోయింది. అబ్బా! అయిపోయింది కదా! షిట్ అనుకోని ఒక దగ్గర నించొని ఉన్నాం. సరేలే అనుకోని హీరో గారు వాకింగ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారు. వాక్ చేస్తూ అలా ముందుకెళ్ళాడు. మళ్ళీ రిటర్న్‌లో వస్తున్నాడు. వస్తుంటే నన్ను చూశాడు. చూసి ఏంటి ట్విట్టర్‌లో ఈ మధ్య బాగా ఇరగదీస్తున్నావు. శ్రీలీల సాంగ్ గురించి పెట్టాము. అన్నీ చూస్తున్నాను అన్నాడు. అవునా సార్ థ్యాంక్ యూ అన్నా. అనగానే పక్కన వాళ్ళ అసిస్టెంట్స్ ఆళ్ళు ఉంటారు. ఫోటో అడుగు అన్నాడు. ఫ్రెండ్స్ అందరికి ఇచ్చారు. సార్ ఫోటో అంటే, అవునా సరే అమ్మ రా అన్నాడు. ఫస్ట్ చూశాడు. నా హైట్ తక్కువ గదా! చూసి అక్కడ ప్లేస్ సరిగ్గా లేదు. ఇక్కడొద్దు అని మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడికెళ్ళాం. మళ్ళీ అక్కడికెళ్తే అక్కడ చెట్టు దగ్గర గూడా సెట్ అవ్వట్లే. మళ్ళీ ఏం చేశాడు ఇలా కాదని చెప్పేసి ఫుట్‌పాత్ ఉంటుంది కదా మేడం. అది అరుగులాగా ఇలా. నన్ను అక్కడ ఎక్కిచ్చాడు. ఆయన కిందకి దిగాడు. కిందకి దిగి అప్పుడు ఫోటో ఇచ్చాడు. మా ఇద్దరిది అంటే నేను కూడా బాగా రావాలని చెప్పేసి బాగా ఇచ్చాడు. ఇప్పుడు బాగొస్తది. ఎందుకంటే నువ్వు చాలా హైట్ తక్కువ. మళ్ళీ బాగా రాదు ఫోటో. అందుకే ఇలా సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఇలా చేశారు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అన్నాను. అలా చాలా అంటే సెట్‌లో సార్ ఏందంటే అంటే క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయాడంటే ఇంక అప్పుడు ఏం చేయలేం. ఎప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ రాగానే ఫ్రెష్‌గా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడేస్తాడు. ఎప్పుడైతే గెటప్ వేసుకుంటాడో ఇంకా 'పుష్పలో' నుంచి రాడు. 'పుష్ప' గెటప్‌కి ముందు 'అల్లు అర్జున్' గారు. గెటప్ వేసుకున్నారంటే 'పుష్ప.' ఇంకా మనం సీన్‌లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మన క్యారెక్టర్ ఉంటే, మన డైలాగ్స్ ఉంటేనే అన్న ఏందన్నా అనుకుంటూ మాట్లాడాలి తప్ప మామూలుగా ఆఫ్ ద రికార్డ్ ఉందనుకోండి అప్పుడు సింపుల్‌గా 'అల్లు అర్జున్' గారు హేయ్ హాయ్ 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 ఏ బాగున్నావా అందరితో ఏంటి నిన్నేదో చేశావంట నువ్వు అది చేశావా అలా మాట్లాడు. అండ్ గెటప్ ఏశారా 'పుష్ప' 'పుష్పరాజ్' ఆ విధంగా ఉండే.